ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్లే ముందు దయచేసి మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు నన్ను ఆదరిస్తారని నేను ఆశిస్తూ ఇక ఈ వీడియోలోకి వెళ్దామండి. ముందుగా అయితే భక్తులు అడిగిన ప్రశ్నలకు నేను యథావిధిగా అయితే సమాధానం చెప్తానండి. మొట్టమొదటి ప్రశ్న శ్రీజా రెడ్డి గారు అడిగారు, సర్వదర్శనం టైమింగ్స్ చెప్పండి ప్లీజ్, ఏ టైం నుండి ఏ టైం వరకు ఇస్తారు? అయితే భక్తులందరికీ కూడా నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నానండి. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 2 గంటలకి సర్వదర్శనం టోకెన్లు ఇస్తారండి. సో మీరందరి విషయం తెలుసుకోవాలి. ఎవరైనా కానీ తిరుపతి వచ్చి డైరెక్ట్గా రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో అర్ధరాత్రి, అంటే మనము తెల్లవారుజామున కూడా అనొచ్చు, అర్ధరాత్రి 2 గంటలకే మీ అందరికీ రేపటి రోజుకి సంబంధించి సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. సపోజ్ చూడండి, ఈరోజు మే 23 కదండి. మే 23 ఉదయము 2 గంటలకే మీకు ఈ టోకెన్లు అందరికీ ఇస్తున్నారన్నమాట. సో మీ అందరికీ అర్థమైంది కదా. మీరు క్యూ లైన్లో ఎప్పుడు నించుంటారు అన్నది ఇంకా మీ ఇష్టం, మీ కంఫర్ట్ బట్టి మీరు తీసుకోవచ్చు. అలాగే రెండో ప్రశ్న సాయి గారు అడిగారు, ఓం నమో వెంకటేశాయ. మేడం, ఆగస్టు మంత్లో అంగప్రదర్శన టికెట్స్ బుక్ చేశాను, బట్ స్మాల్ మిస్టేక్ అయ్యింది మేడం. మా నాన్నగారి ఆధార్ కార్డ్ ప్లేస్లో నా ఆధార్ కార్డ్ టైప్ చేశాను మేడం. ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? తిరుమలకి వెళ్ళాక ప్లీజ్ రిప్లై మేడం అన్నారు. ఎలా కుదురుతుందండి? మీ నాన్నగారు ఆధార్ కార్డ్ ప్లేస్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేస్తే మీరు మాత్రమే అంగప్రదర్శనకి వెళ్ళగలరు. అయ్యో రామా. సో చాలామంది భక్తులకి ఈ విషయము తెలీదండి. ఎవరి ఆధార్ కార్డు నెంబర్ ఉంటుందో వారు మాత్రమే దర్శనానికి వెళ్ళగలరు. మీ పేరు, మీ వయసు, అడ్రస్సు అవి తప్పు రాసినా పర్వాలా, క్లరికల్ మిస్టేక్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే ఏ నెంబర్ అయితే ఆధార్ కార్డు నెంబర్ రాస్తారో వారు మాత్రమే దర్శనానికి వెళ్ళగలరు. దయచేసి విషయము తెలుసుకోవాలి. సో నేను మీకు సమాధానం చెప్తున్నానండి. ఆధార్ కార్డు నెంబరు ఎవరిదైతే ఉంటుందో వాళ్ళే దర్శనానికి వెళ్ళగలగాలి. సో ప్రాబ్లం ఉంటుంది, అర్థం చేసుకోవాలండి. మీరైతే వెళ్ళలేరు. మీ నాన్నగారు వెళ్ళలేరు, మీరు మాత్రమే వెళ్ళగలరు. శివం, అంగ ప్రదక్షిణ టికెట్స్ ఆగస్ట్ 15కి బుక్ అయింది అక్క, బట్ మా పాప ఏజ్ 20, మా బాబు 22. వాళ్ళని ఎలా టికెట్స్ తీసుకోవాలి అక్క? మాతో రావచ్చా అక్క, చెప్పండి అన్నారు. వెరీ గుడ్. నేను మీకు నా మొబైల్ నెంబర్ ఇక్కడ రాస్తున్నా, మీరు నాకు ఫోన్ చేయండి, నేను మీకు చెప్తాను. సో భక్తులకి ఏం చెప్తానంటే, మీలో ఎవరైనా కానీ 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే మీరు ఎటువంటి సేవ దర్శన టికెట్ బుక్ చేసుకున్నా వారిని మీతో ఆ సేవతో పాటు తీసుకెళ్ళవచ్చు. 12 సంవత్సరాలు దాటిన పిల్లలు మీతో ఉంటే మీరు వాళ్ళకి ఖచ్చితంగా దర్శన టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈయన వాళ్ళ బాబు పాప 20-22 అని అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి టికెట్ ఉండాలంటే మీరైతే తీసుకొని వెళ్ళకూడదు. సో వాళ్ళకి మరలా మీరు సపరేట్గా దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అంగప్రదర్శన టోకెన్లు ఇప్పుడు అయిపోతే మామూలుగా 300 రూపాయల దర్శన టికెట్ అన్న బుక్ చేసుకొని ఆ రోజుకి మీరు చక్కగా పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి, ఈ నెల ఆగస్టు 23వ తారీఖున నేను ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోట ఆగస్టు నెలకి విడుదలవుతుంది. అలాగే రేపు ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా 300 రూపాయల ఆగస్టు నెల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకి రేపు మీ అందరికీ కూడా ఆగస్టు నెలకు సంబంధించి రూములు విడుదలవుతున్నాయి. సో దయచేసి ఎవరైనా కానీ ఇవాళ రేపు చాలా క్రూషియల్ అండి. ప్రతి ఒక్కరు కూడా దర్శన టికెట్లు బుక్ చేసుకొని, రూము కూడా రేపు మధ్యాహ్నం 3 గంటలకి విడుదలవుతుంది. దర్శనం టికెట్ ఉంటేనే రూములు బుక్ చేసుకోగలరు, దర్శనం టికెట్ లేకపోతే రూములు బుక్ చేసుకోలేరు. దయచేసి విషయం తెలుసుకోండి. సో మీరు మీ పిల్లలకి సమాధానం ఏంటి అంటే 500 రూపాయల దర్శన టికెట్ కానీ 300 రూపాయల దర్శన టికెట్ కానీ బుక్ చేసుకొని దర్శనం క్యూ లైన్కి తీసుకెళ్ళవచ్చు. కాకపోతే మీ అంగప్రదక్షిణ దర్శనానికి అయితే వాళ్ళు రాలేరు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. వేణుగోపాల్ గారు అడిగారు, ఫ్యామిలీతో వెళ్తున్నాం, 8 years బాబుకి 300 రూపీస్ టికెట్స్ తీసుకోవాలా మేడం, చెప్పండి ప్లీజ్. నో, అవసరం లేదు. నేను మరలా చెప్తున్నానండి, 12 సంవత్సరాల లోపల పిల్లలకి తల్లిదండ్రులకి దర్శన టికెట్ ఉంటే చాలు, పిల్లలకి అవసరం లేదు. అయితే పిల్లల్ని ఒక్కొక్కసారి టీటీడీ యాజమాన్యం వారు క్యూ లైన్లో ఆపి వారి వయసు చూపించడం కోసం ఆధార్ కార్డు అడుగుతుంటారండి. దయచేసి మీరు ఆధార్ కార్డు చూపించడం మర్చిపోదు, తీసుకొని వెళ్ళండి జిరాక్స్ కాపీని. అమ్మో, ఇంకెవరో పెద్ద ప్రశ్నే వేశారండి. రాజ్ గారు అడిగారు, అక్క శ్రీనివాసం దివ్యానుగ్రహ హోమం బుక్ చేసుకున్న 27న తర్వాత దర్శన టికెట్ బుక్ చేసుకోవడం
అనుకుంటున్నాం. హోమంలో పార్టిసిపేట్ చేశాక డైరెక్ట్గా దర్శనానికి అటెండ్ అవ్వచ్చా? మాకు 3 కిడ్స్ ఉన్నారు, వాళ్ళతో హోమంలో కూర్చోవచ్చా? కష్టం దయచేసి ఈ ప్రశ్నలు ఆన్సర్ చెప్పండి అక్క. దర్శనానికి జూన్లో వెళ్దాం అనుకుంటున్నాం. తలనీలాలు స్వామికి ఇవ్వాలి. తప్పని పరిస్థితిలో హోమంలో తీసుకున్నాం. హోమం అయ్యాక ఇవ్వాలా? తలనీలాలు ముందుగా ఇచ్చి హోమంలో పార్టిసిపేట్ చేయాలా? తిరుపతి హోమం అయ్యాక వాళ్ళే పంపిస్తారా? మనమే ఓన్గా తిరుమలలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలా? అక్క మాకు అకామిడేషన్ దొరకలేదు, ఆన్లైన్లో దర్శన టికెట్ బుక్ అయ్యాయి. జూన్లో అకామిడేషన్ అక్క. ఈ మంత్లో వెళ్ళాల్సిన దర్శనం మాది క్యాన్సిల్ అయ్యింది హెల్త్ ఇష్యూస్ వల్ల అక్క. మళ్ళీ బుక్ చేసుకుంటే టికెట్ బుక్ అవుతుందా? గ్యాప్ ఉండాలా అక్క? బాబ్బా ఏం అడిగారండి బాబాయ్. ఓకే, ఆయన అనడం ఏంటంటే నేను మీకు నా మొబైల్ నెంబర్ ఇస్తాను, మీరు నాకు కాల్ చేయండి. ఇంత బాధపడుతున్నారు ఎందుకంటే ఇంత కష్టపడతారు, సింపుల్గా నాకు కాల్ చేయండి, నేను మీకు అన్నిటికీ సమాధానం చెప్తా. మీరు జూన్ నెలకు సంబంధించి దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ అనేది దయచేసి భక్తులందరికీ నేను మరలా చెప్తున్నానండి. ఈ నెల 27వ తారీఖున ఉదయం 10 గంటలకు జూన్ నెలకు సంబంధించి దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు విడుదలవుతున్నాయి. ఈ హోమం టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి భక్తులు కూడా ఈ హోమంలో పాల్గొన్న తర్వాత డైరెక్ట్గా కొండపైన అదే రోజు 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి జూన్ నెలలో దర్శనం చేసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ నన్ను చాలా డిఫరెంట్గా ప్రశ్నలు అడిగారు. ఒకటి రూమ్ కావాలి అన్నారు. రూములు అయితే జూన్ జూలై వరకు కూడా పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయిపోయినాయి. మీకు ఒకవేళ కావాలి అంటే తిరుపతిలో విష్ణు నివాసంలోనన్నా ట్రై చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో రూమ్స్ ఇస్తారు, ట్రై చేయండి. లేదా కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో దయచేసి మీరు ట్రై చేయండి. అయితే మీరు 3 చిన్నపిల్లలు ఉన్నారు అని అంటున్నారు కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే తిరుపతిలోని ప్రైవేట్ హోటల్లో అన్నా తీసుకోండి. ఎందుకంటే ఈ దివ్యాంగుల విశేష హోమం అనేది తిరుపతిలోనే చేస్తారు కాబట్టి, ఇంకా మీరు తలనీలాలు ఇవ్వాలి అంటున్నారు కాబట్టి మీరు కొండపైన ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇక్కడ తిరుపతిలో కూడా మీరు తలనీలాలు ఇవ్వచ్చు. ఎక్కడ ఇవ్వాలి అన్నది నాకు మొబైల్ నెంబర్ నేను మీకు ఇచ్చాను కాబట్టి నాకు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి, నేను సమాధానం మీకు చెప్తా. ఇంత టెన్షన్ ఏం పడనవసరం లేదండి. హ్యాపీగా తిరుపతిలోనే రూమ్ తీసుకోండి, తిరుపతిలోనే మీరు తలనీలాలు ఇచ్చి హ్యాపీగా స్వామిని హోమం అయిపోయాక దర్శనం చేసుకోండి. తర్వాత మనోహర్ గారు హౌ మెనీ పర్సన్స్ కెన్ వి బుక్డ్ స్పెషల్ అంటే దర్శనం టికెట్స్? ఓకే, ఎవరైనా కానీ ఒక వ్యక్తి ఒక మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే 300 రూపాయల దర్శన టికెట్ అనేది 6 మంది బుక్ చేసుకోవచ్చండి. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే కెన్ వి బుక్ 7 persons ఫర్ రూమ్ బుకింగ్ అండ్ కెన్ వి స్టే 2 days ఇన్ తిరుమల? ప్లీజ్ రిప్లై మేడం. ఎస్, ఒక్క మొబైల్ నెంబర్తో ఒక వ్యక్తి 6 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే ఒక వ్యక్తి చక్కగా 30 రోజుల్లో 2 రూములు బుక్ చేసుకోవచ్చు. అలాగే బుక్ చేసుకున్న రూములో 2 రోజులు ఉండవచ్చు. అలాగే దయచేసి అదే రూమ్లో 6 మంది ఉండొచ్చు, 7 మంది ఉండొచ్చు, నో ప్రాబ్లం అనమాట. సో మీరు బుక్ చేసుకోండి, ఓకేనా? అలాగే మరొక ప్రశ్న అడిగారండి వేణుగారు, అంగప్రదర్శన టికెట్స్ ఉన్న వారికి 300 రూపాయల టికెట్స్ ఇస్తారా? ఎందుకంటే అంగప్రదర్శన టికెట్ ఇద్దరికే ఇస్తారు, 2 పిల్లలు ఉన్నారు, ఏం చేయాలో చెప్పండి. ఎస్, ఇస్తారండి. ఏ సేవ అయినా, అది అంగప్రదర్శన కానివ్వండి, వయోవృద్ధులు కానివ్వండి, డైరెక్ట్ ఆర్స సేవలు కానివ్వండి, ఏ టికెట్ అయినా కానివ్వండి, మీరు సేవా టికెట్లు బుక్ చేసుకున్నంత మాత్రాన 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోకూడదని ఎక్కడా లేదు. హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు, మీరు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. దయచేసి బుక్ చేసుకోండి. నేను మరలా భక్తులందరికీ చెప్తున్న స్క్రీన్ పైన చూడండి, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధులు వికలాంగుల దర్శన టికెట్ ఆగస్టుకి విడుదలవుతున్నాయి. అలాగే రేపు ఉదయం 10 గంటలకి 300 రూపాయల దర్శన టికెట్, మధ్యాహ్నం 3 గంటలకి ఆగస్టు నెలకు సంబంధించి రూములు విడుదలవుతున్నాయి. దయచేసి మీరు అందరూ బుక్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ద్వారా నేను భక్తులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి. జూన్ జూలై వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు పూర్తి స్థాయిలో టీటీడీ అఫీషియల్ ఆన్లైన్ బుకింగ్ ద్వారా అయితే పూర్తి స్థాయిలో అయిపోయినాయి. కేవలం మీకు జూన్ టికెట్లు, జూలై టికెట్లు దివ్యాంగుల విశేష హోమం విధానం ద్వారానే మీకైతే ఆప్షన్ ఉంది, బుక్ చేసుకోండి. అలాగే వీడియో ముగించే ముందు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, చూసారా స్క్రీన్ పైన భక్తుల రద్దీ అనేది భయంకరంగా ఉందండి కొండపైన. నిన్న ఒక్కరోజు 80,048 మంది దర్శనం చేసుకున్నారు. 35,403 మంది స్వామివారికి తలనీలాలు ఇచ్చారు. 4.17 కోట్లు స్వామివారి హుండీ కానుకలు. అలాగే
సర్వదర్శనానికి 20 కంపార్ట్మెంట్లలో అయితే భక్తులు వేచి ఉన్నారండి ఈరోజు. దయచేసి మీరందరూ తెలుసుకోవాలి. అలాగే 300-500 రూపాయల దర్శన టికెట్ కనుక మీకు ఉన్నట్లయితే 3 నుంచి 4 గంటల లోపల మీ దర్శనం అయిపోతుంది. సర్వదర్శనం అయితే 5 నుంచి 6 గంటల లోపలే మీకు అయిపోతుంది. అలాగే భక్తులందరికీ నేను మరొక విషయం చెప్తున్నానండి. ప్రస్తుతం అయితే క్యూ లైన్లో అయితే అన్ని రకాల సౌకర్యాలు, మంచినీరు కావచ్చు, మజ్జిగ కావచ్చు, పెరుగన్నం కావచ్చు, సాంబార్ కావచ్చు, బాత్రూమ్ ఫెసిలిటీ కావచ్చు, అలాగే ఫ్యాన్లు అన్నీ కూడా బాగున్నాయండి. ఏమాత్రం మీరు భయపడొద్దు, హ్యాపీగా రండి. కాస్త కూర్చునే ఓపిక, నించునే ఓపిక క్యూ లైన్లో కనుక మీకు ఉన్నట్లయితే చక్కగా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇది వేసవి రీత్యా కాబట్టి భక్తులందరూ కూడా ఎంతో ఓపికతో దర్శనం చేసుకుంటున్నారు. దీని గురించి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే 2 నడక మార్గములు కూడా ఓపెన్ అయ్యే ఉన్నాయండి. దయచేసి మీరు అందరూ రావాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. సో ఈ వీడియో మీరు అందరూ చూసి మీరు చూడడమే కాదు, తప్పకుండా ఈరోజు ఈ ఫ్రీ టికెట్లు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు మీరు బుక్ చేసుకోండి. వయోవృద్ధులు అంటే ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. 65 వయసు దాటిన ప్రతి ఒక్కరు కూడా వయోవృద్ధుల కింద వస్తారు. వికలాంగులైతే ఏజ్తో సంబంధం లేదండి. దయచేసి ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. మెడికల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. మరి ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.